హాయ్ ఫ్రెండ్స్, కార్టూన్ చిత్రాలు ఛానల్కి స్వాగతం. ఒక ఊరిలో చందు అనే యువకుడు ఉండేవాడు. చందు చాలా తెలివిగలవాడు. చందు పట్టుదలతో ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు. కానీ ఏ పని చెప్పినా ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు. రేపు చేస్తాను, రేపు చదువుతాను అని పనులన్నింటినీ వాయిదా వేసేవాడు. అందుకే ఊరిలో అందరూ చందుని పని దొంగ అని హేళన చేస్తూ మాట్లాడేవారు. చందుకి జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఉంది. కానీ చందుకి ధైర్యం, స్థిరత్వం మాత్రం ఉండేవి కావు. ఒకరోజు అతను పాత గడియారాలు అమ్మే దుకాణంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు పాత గడియారాన్ని సరిచేస్తూ ఉన్నాడు. చందు ఆ వృద్ధుణ్ణి ఇలా అడిగాడు. తాతయ్య గారు, గడియారం చాలా పాతదానిలా ఉంది. ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు ఇలా అన్నాడు. బాబూ, ఈ గడియారం పనిచేయడం మొదలుపెడితే రోజుకు ఒక్క సెకను కూడా ఆగదు. ఒక్క సెకను చిన్నదే అనుకుంటారు, కానీ అదే ఆగిపోతే గంటలు ఆగిపోతాయి, రోజులు వృధా అవుతాయి, జీవితం కూడా వెనక్కిపోతుంది. ఆ మాటలు చందు మనసులో గడియారంలా టిక్ టిక్మని మోగాయి. చందు ఇంటికి వెళ్ళిన రోజు రాత్రి కూడా ఆ వృద్ధుడు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి. అప్పుడు చందు ఇలా అనుకున్నాడు. తన జీవితాన్ని తనే ప్రశ్నించుకున్నాడు. నాకు తెలివి లేదా? అవకాశాలు లేవా? క్రమశిక్షణ లేదు? ఎందుకు నేను ఏ పని చేయలేకపోతున్నాను అని తనలో తనే కుమిలిపోయాడు. అప్పుడే చందు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అది 21 రోజులు క్రమం తప్పకుండా తన లక్ష్యం వైపు అడుగులు వేయాలనుకున్నాడు. ఉదయాన్నే తొందరగా లేవడం మొదలుపెట్టాడు. మొబైల్కు బదులు పుస్తకం పట్టుకున్నాడు. రోజూ 1 గంట సేపు తను ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఆ పనిపై దృష్టి పెట్టాడు. రేపు చేద్దాం అనే పదాన్ని తన జీవితంలో నుంచి తీసేశాడు. తను చేయాలనుకున్న పని చిన్నదైనా చాలా స్పష్టతతో ఉన్నాడు. 21 రోజుల పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనా గోల్ సాధించడానికి కష్టపడ్డాడు. మొదటి 21 రోజులు కష్టమైనా ఆ పనికి తను అలవాటు పడ్డాడు. తరువాత కొన్ని రోజులు గడిచేసరికి అతని ఆలోచనలు మారాయి. ఆత్మవిశ్వాసం పెరిగింది. మరికొన్ని రోజులు గడిచేసరికి తన జీవితమే మారిపోయింది. ఏ ఊరి వాళ్ళైతే అతనిని హేళన చేశారో అదే ఊరి వాళ్ళు అతనిని మెచ్చుకున్నారు. అప్పుడే చందు మనసులో ఇలా అనుకున్నాడు. నేను ఇక్కడితో ఆగకూడదు. నా గోల్స్ అన్నీ సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం చేయాలి. మీరు కూడా మన కథలోని హీరో చందులా ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా? సరైన సమయం కోసం వేచి చూడవలసిన అవసరం లేదు. మనం మొదలుపెట్టిన క్షణమే సరైన సమయం. ఇప్పుడే మీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. మీ గోల్ సాధించడానికి 21 రోజులు ఒక అలవాటుగా చేసుకోండి. తర్వాత 90 రోజుల్లో మీరే మార్పు గమనిస్తారు. 365 రోజులు గడిచేసరికి విజయం మీ సొంతమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చేసిన చిన్న పనే రేపటి గొప్ప జీవితానికి పునాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.